హెచ్ఆర్పిడబ్ల్యూ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ టుడే మార్నింగ్ టు ఈవినింగ్ హెడ్లైన్స్. భారతదేశం ట్రినిడాడ్ మరియు టొబాగో ప్రెసిడెంట్ క్రిస్టిన్ కార్లా కంగాలోను ప్రవాసీ భారతీయ సన్మాన్ అవార్డుతో సత్కరించింది. గాజా శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉంది. ఇజ్రాయెల్ దౌత్యవేత్త యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ 2025ని సమాజ సంవత్సరంగా ప్రకటించారు. ఇస్రో ఈరోజు ల్యాండ్ మార్క్ 100వ ప్రయోగానికి సిద్ధం. GSLV F-15 రాకెట్ ద్వారా NVS-02 ఉపగ్రహం లాంచ్. సుప్రీంకోర్టు మొదటి సభకు 75 సంవత్సరాలు పూర్తి. ఇది 140 కోట్ల భారతీయుల ఆకాంక్షను ప్రతిబింబిస్తుందని పేర్కొన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా. బడ్జెట్ సెషన్కు ముందు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. శనివారం కేంద్ర బడ్జెట్ను సమర్పించనున్నారు. విశాఖపట్నంలో 500 ఎకరాల్లో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. త్వరలో పాఠశాలల్లో ప్రతి శనివారం నో బ్యాగ్ డే, ఉపాధ్యాయుల కోసం ఒకే యాప్. మంత్రి లోకేష్ 2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడమే మన లక్ష్యం. ప్రధాని మోదీ. ఆర్చర్ జ్యోతి సురేఖకు ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన 3వ T20లో ఇంగ్లాండ్ 26 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. షటిల్ కులాల వర్గీకరణ కోసం వేసిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ గడువు పొడిగింపు. షటిల్ కులాల వర్గీకరణ కోసం సిఫార్సులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ 60 రోజుల గడువులో తమ నివేదికను 27వ తారీఖు 1వ నెల 2025న సమర్పించాల్సి ఉంది. అయితే ఈ కులాల స్థితిగతులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం కోసం మరింత సమయం కావాలని కమిషన్ అభ్యర్థుల మేరకు తాజాగా ఈ గడువు మరో 45 రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఈ మేరకు 11వ తారీఖు 3వ నెల 2025 వరకు గడువు పొడిగించారు. ఇంకా కొంచెం గడువు పొడిగించినా బాధలేదు, కానీ ఈ యొక్క గణన విషయంలో ఎలాంటి తేడాలు లేకుండా క్షుణ్ణంగా పరీక్షించి దీన్ని నిర్ధారణ చేయాలని చెప్పి మా హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరఫున మేము మన ఈ యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం మనం ఎంచుకున్నటువంటి రంజాన్ మిశ్రా కమిషన్ వారిని మేము కూడా సవినయంగా కోరుకుంటున్నాం. తిరుమలలో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులు కాదు, 3000 మందికి పైగా ఇంజనీర్లు రోడ్డు మీద బారులు తీరారు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కోసం 100 ఉద్యోగాల కోసం పూణేలో ఇది పరిస్థితి. రోజు రోజు నిరుద్యోగులు పెరుగుతున్నారు. ఉపాధి అవకాశాలు తక్కువ అవుతుంది. కారణం మన నాయకులు. మరి మన ఆంధ్రాలో ఏటా పాస్ అయి బయటకు వస్తున్న లక్షలాది మంది ఇంజనీర్ల పరిస్థితి మనకెందుకు? ఇక్కడ కంపెనీలు ఉంటే కదా తెలిసేది. మరి మన వాళ్ళు ఏమి చేస్తున్నారు? అత్యవసర క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఆఫర్లు రాక బెంగళూరు TBM లేఅవుట్లో, హైదరాబాద్ అమీర్పేట్లో కొత్తగా వస్తున్న కోర్సులు నేర్చుకుంటూనే ఉంటారు. మనకు ఒక గుడ్డు కథ చెప్పి గొప్ప మంత్రి IT మంత్రిత్వ శాఖలో ఉంటే సరిపోతుంది, పేపర్ వరకు మాత్రమే రాష్ట్రం అభివృద్ధి. అలా కాకుండా వైజాగ్లో TCS, గూగుల్, CTS వస్తుంది అంటున్నాం. మనకెందుకు? ఇక్కడ స్కిల్ ట్రైనింగ్ అంటే మనకు అవసరమా? మనము 5 రూపాయలు వస్తే చాలు, ఇష్టం వచ్చినట్లు పనికిమాలిన విషయాల గురించి మాట్లాడుకోండి చాలు. ఏమంటారు? మహాకుంభమేళాలో తొక్కిసలాట, సుమారు 16 మంది మృతినట్లు అనుమానం, పలువురికి గాయాలు. మౌని అమావాస్య సందర్భంగా పోటెత్తిన భక్తులు. చంద్రబాబు వర్సెస్ జగన్, ఎవరు పాలనా దక్షుడు? ఇప్పుడు ఏపీలో ఇదే రచ్చ. సంపద సృష్టి లేదు, సంపంగి పువ్వు లేదు అంటూ సెటరికల్. ఏపీలో చంద్రబాబు సర్కారుపై తిరుగుబాటు ప్రారంభమైంది. అయితే అది ప్రజల నుంచి నేరుగా కాదు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న చాలా మంది నేతలు ఇప్పుడు బయటకు వచ్చి విమర్శలు చేయడం ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని, సంక్షేమ పథకాలు
అమలు చేయడం కష్టమని చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఓ రేంజ్లో విరుచుకుపడుతుంది. మాజీ మంత్రి అమ్మడి రాంబాబు అయితే సంపద సృష్టి లేదు, సంపంగి పువ్వు లేదు అంటూ సెటరికల్గా మాట్లాడారు. మరోవైపు టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తల్లికి వందనం కాదు తద్దినం పెట్టేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ చంద్రబాబును తగులుకున్నారు. అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబుకు పరిపాటేనని చెప్పుకున్నారు. సంపూర్ణ రైతు రుణమాఫీ అనే ఒకే ఒక కారణంతో 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. అటు తర్వాత దానిని ఎలా ఎగ్గొట్టారో అందరికీ తెలిసిన విషయమేనని చెప్పుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యాడని విమర్శించారు. ప్రత్యేక హోదా సాధించలేకపోయారని, విశాఖ ఉక్కును కాపాడలేకపోయారని ధ్వజమెత్తారు. అందుకే 2019లో ప్రజలు చంద్రబాబు అతి దారుణంగా ఓడించారని పేర్కొన్నారు. ఓడిపోయిన చంద్రబాబు ఖాళీ బడ్జెట్తో పాటు ఖాళీ ఖజానాను అప్పటి ముఖ్యమంత్రి జగన్కు అప్పగించలేదా అని ప్రశ్నించారు. జగన్ అమలు చేశారు కదా. రాష్ట్ర క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్ సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హర్ష కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంత వరకు అమలు చేస్తూనే ఉన్నారని, తొలిసారి సీఎం అయినా కానీ, ఖజానా ఖాళీగా ఉన్నా కానీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని జగన్ అమలు చేసి చూపించారని హర్ష కుమార్ చెప్పుకొచ్చారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని పేరు చెప్పుకునే చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేయలేదంటూ చేతులెత్తేయడం తగునా అంటూ నిలదీశారు. ఈ విషయంలో చంద్రబాబు మంచి అడ్మినిస్ట్రేటరా లేక జగన్ మంచి అడ్మినిస్ట్రేటరా అంటూ ప్రశ్నించారు జీవి హర్ష కుమార్. మన ఆంధ్రలో కూడా ఇక స్టార్ట్ అయింది వ్యతిరేకత. చూద్దాం ముందు ఇంకేమేమి వ్యతిరేకత చూద్దాం. ప్రకాశం జిల్లా పొదిలి మండలం టి సల్లూరు గ్రామంలో ఓ వ్యక్తికి అంత్యక్రియలు పూర్తి చేసే అంశంలో వివాదం తలెత్తింది. విషయాన్ని తెలుసుకున్న భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆ కుటుంబాన్ని పరామర్శించి గ్రామస్తులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగారు. ఆ సమయంలో 108 వాహనానికి దారి ఇవ్వలేదని, వివిధ సెక్షన్లలో 18 మందిపై కేసు నమోదు చేశామని ఆదివారం స్థానిక ఎస్ఐ వేమన తెలిపారు. ఇంత విచక్షణను కోల్పోతే ఎట్లా ప్రజలు పేషెంట్లు తీసుకెళ్తున్న వాహనాలకు దారి ఇవ్వడం అనేది చాలా ధర్మమైన విధి. అది అంత దుర్మార్గంగా ప్రజలు కూడా ప్రవర్తించొద్దు, అర్థం చేసుకోవాలి. అదే తన ఇంట్లో తన అక్కకో, తన చెల్లెకో, తన తల్లికో, తన తండ్రికో ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అప్పుడు మనం ఎలాంటి బాధలు ఉంటామనే దాన్ని గుర్తు చేసుకుంటూ ప్రాణాలను కాపాడడం వరకు ఈ అంబులెన్స్లకు దారి ఇవ్వడంలో ప్రజలు ముందుండాలని చెప్పి తెలియపరుస్తుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు వెలుగులోకి మరిన్ని దారుణాలు. గత ప్రభుత్వం హయాంలో ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్. త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేన రెడ్డి ఫోన్పై నిఘా. 2 హైకోర్టు న్యాయమూర్తులు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు ఆధారాలు. కీలక నిందితుడు ఫోన్ విశ్లేషణతో వెలుగులోకి మరిన్ని విషయాలు. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తుంది. త్రిపుర గవర్నర్ నల్లా ఇంద్రసేన రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం ఇటీవల బయటపడిన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషయం మరొక ముందే 2 హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు తాజాగా వెల్లడైంది. హైకోర్టు న్యాయమూర్తులే కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఓఎస్టీ ప్రభాకర్ రావు నేతృత్వంలోని ముఠాలోని కీలక నిందితుడు సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ విశ్లేషించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుల ఫోన్లలో 2 న్యాయమూర్తుల ఫోటోలతో పాటు వారి పూర్తి ప్రొఫైల్స్ ఉన్నాయి. వారు ఎక్కడ జన్మించారు, ఎక్కడ చదువుకున్నారు, కుటుంబ సభ్యుల వివరాలు, ఉద్యోగ ప్రస్థానం వంటి విషయాలు కూడా అందులో ఉన్నాయి. వారి నెంబర్లు, కాల్ డీటెయిల్స్ రికార్డ్స్తో పాటు ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డ్స్ను కూడా నిందితుడు సేకరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా వాయిస్ కాల్స్, మెసేజ్లు, ఇంటర్నెట్ బ్రౌజింగ్, ఈమెయిల్ చాట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్లో ప్రోటోకాల్స్ వంటి వివరాలను తెలుసుకోవడానికి నిఘా పెట్టినట్లు కూడా తేలింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. పలువురు ప్రతిపక్ష నేతలు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఆయన భార్య ప్రొఫైల్ను కూడా నిందితులు రూపొందించి వారి సెల్ ఫోన్లపై నిఘా ఉంచిన విషయం బయటపడింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. ఇప్పుడు మరో 2 న్యాయమూర్తులపై నిఘా పెట్టిన వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ ట్యాపింగ్ ఎందుకు చేసిర్రో అసలు మరి న్యాయమూర్తుల నెంబర్లు కూడా ట్యాప్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, వాళ్ళ పర్సనల్ డేటాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, అసలు ఏం జరిగింది, ఏ కోణంలో జరిగింది, దీని వెనకాల ఏం మాఫియా ఉంది, మరి ఇది కేసీఆర్ ప్రభుత్వం చేపించిందంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ వెనకాల ఇంకెవరు కేసీఆర్ని ప్రేరేపించరు అనే కోణంలో ఆలోచించి దీని మీద
కఠినమైన సమగ్రమైన దర్యాప్తు చేసి దీని మొత్తానికి కేసు ఏంటి, అసలు ఎందుకు జరిగింది, ఈ ట్యాపింగ్ ఎందుకు జరిగిందనే దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి దీంట్లో నిజంగా ఇది చేసినట్లయితే, దీనికి ప్రూవ్ అయినట్లయితే వీరికి తగిన శిక్షలు పడే విధంగా న్యాయస్థానాలు ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి మా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున విన్నవించుకుంటున్నాం. వాట్సాప్లో నోటీసులు పంపడం కుదరదు సుప్రీంకోర్టు. వివిధ కేసుల్లో నిందితులకు పోలీసులు వాట్సాప్లో ఇతరత్ర ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో నోటీసులను పంపకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. CRPC సెక్షన్ 41A 1973, BNSS సెక్షన్ 35(20)23 ప్రకారం నిర్దేశించిన పద్ధతిలోనే వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులకు ఇవ్వడం, ఇంటి గోడలకు ప్రతులను అంటించడం, ఇతరత్ర అందజేయాలని పేర్కొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ శాఖకు స్టాండింగ్ ఆర్డర్ ఇవ్వాలని ఆదేశించింది. మంచి పని చేసింది సుప్రీంకోర్టు. ఈ విషయంలో చాలామంది నష్టపోతున్నటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి సందర్భాలు మా ముందు కూడా కొన్ని రావడం జరిగింది. వాటి గురించి నేను స్పెషల్గా కొన్ని వీడియోస్ చేసి నేను రిలీజ్ చేస్తాను. మంచి పని చేసిన సుప్రీంకోర్టుకు మా హ్యూమన్ రైట్స్ PWA సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా నిర్మలరావు మీడియా సమావేశం. ఈ కార్యక్రమంలో DIG గోపినాథ్, జెట్టి శ్రీకాకుళం జిల్లా SP KV మహేశ్వర్ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. యువతిని మోసం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష. యువతిని మోసం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష ఏదో చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లా ఖైరిగూడ గ్రామానికి చెందిన ఒక యువతి తన అన్న స్నేహితుడు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఆ యువతి కుటుంబ సభ్యులు జక్కుల శివకుమార్ను యువతిని పెళ్లి చేసుకోమని అడగగా శివకుమార్ యువతి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో తిట్టారు. ఆ యువతి కోర్టును ఆశ్రయించడంతో శివకుమార్ తప్పు బయటపడి జిల్లా ఫ్రెండ్స్ సెషన్స్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి MP రమేష్ మంగళవారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 50,000 జరిమానా విధించారు అని రెబ్బల CI తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై కీలక ఆదేశాలు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల గుర్తింపుపై పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 2లోగా అర్హుల గుర్తింపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. లబ్ధిదారుల వివరాలను అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించింది. ఆ తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఉండదని పేర్కొంది. ఈ పథకం కింది భూమి లేని వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 12,000 అందించనుంది. గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు. ఏం రాకెట్లో ఈ రాకెట్లు? గౌలిదొడ్డి TNGOS కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో వ్యభిచార గృహంపై మాదాపూర్ SOT XTF అధికారులు దాడులు. కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ చెందిన యువతులతో వ్యభిచారం. 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రామ్ గోపాల్ వర్మకి మరోసారి నోటీసులు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన ఒంగోలు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ వాట్సాప్కి నోటీస్ పంపిన రూరల్ CI శ్రీకాంత్. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్పింగ్ చేసి Xలో పోస్ట్ చేసిన వర్మ నవంబర్ 10న వర్మపై మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. నవంబర్ 19, 20 తేదీలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా విచారణకి హాజరు కాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిన వర్మ. ఎందుకంటే మరి ఆ చెక్కలు ఎందుకు చేయాలి, ఈ కనపడకుండా ఎందుకు పారిపోవాలి? ఏపీలో వచ్చే నెలలోనే అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. మామూలుగా ఏటా మార్చిలో బడ్జెట్ ప్రవేశపెడతారు, కానీ ఈసారి ఓ నెల ముందుగానే ఈ తంతు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 3 లేదా 4వ వారంలో బడ్జెట్ సమర్పించి ఏప్రిల్ నుంచి ఆర్థిక కార్యకలాపాలు పూర్తి స్థాయిలో నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిపై సీఎం రేవంత్ సమీక్ష. హాజరైన డిప్యూటీ సీఎం బట్టి సీతక్క దామోదర్, పొంగులేటి ఉత్తమ్ జానారెడ్డి. KKCS స్థానిక సంస్థల ఎన్నికల ప్రభుత్వం కసరత్తు. సర్పంచుల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1కి ఏడాది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేక అధికారుల పాలన.
ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం సర్కార్ కసరత్తు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన. బీసీ కమిషన్ నివేదిక కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం. ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన కమిషన్ ఈ రోజు సమావేశంలో నివేదిక ఇచ్చే అవకాశం, రిజర్వేషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం. రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తర్వాత నోటిఫికేషన్ జారీ చేయనున్న ఎన్నికల సంఘం. రిజర్వేషన్ల స్థానిక ఎన్నికలపై స్పష్టత వచ్చే ఛాన్స్. ఇంకెన్ని రోజులు చేస్తారో మరి స్థానిక ఎన్నికలపై నోటిఫికేషన్ చూద్దాం. వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ. నారాయణ వేసిన పరువు నష్టం దావాపై క్వాష్ పిటిషన్. కౌంటర్ దాఖలు గడువు కోరిన పిటిషనర్ 3 వారాల పాటు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు. నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ పాలసీకి ఆమోదం. ఎన్సీఎంఎం పాలసీకి 16,300 కోట్లు కేటాయింపు. 6 ఏళ్ల పాటు కొనసాగుతున్న ఎన్సీఎంఎం పాలసీ గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం. చెరుకు నుంచి ఇథనాల్ ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు. అరకులోయలో హెలికాప్టర్ సందడి. అరకు చలి ఉత్సవాల్లో హెలికాప్టర్ జాయ్ రైడ్. ఈ నెల 31 నుంచి 3 రోజుల పాటు అరకు చలి ఉత్సవం. రేపటి నుంచి అరకులో అందుబాటులో హెలి రైడ్. హెలికాప్టర్ నుంచి ప్రకృతి అందాలు చూసే అవకాశం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.